మీ గోత్రం ఏమిటి, మీ నామం ఏమిటి అని అడుగుతారు. నామం తల్లిదండ్రులు పెట్టింది కాబట్టి మనం చెప్తాము. తర్వాత వెంటనే వచ్చే ప్రశ్న మీ గోత్రం ఏమి. గోత్రము అనగానే మన తల్లిదండ్రులు మన తాతలు చెప్పిన గోత్రాన్ని మనం వాళ్ళ ముందు చెప్పుతూ పూజా కార్యక్రమాలను మొదలు పెట్టించుకుంటూ ఉంటాం. ఈ గోత్రము అర్థము తెలిసి మనం చెప్పటల్లా, తెలిసి ఆయన అడగటల్లా. ఇది సాంప్రదాయకంగా జరిగిపోతుంది కాబట్టి మనం చెప్తున్నాం, ఆయన చేస్తున్నారు. గోత్రము అనగా గోత్రాతి గోత్ర. నీ వంశంలో గోవులు ఎవరు కాపాడారు, నీ వంశంలో కాపాడిన ఋషి ఎవరు, ఆయన గోవుల్ని కాపాడిన వాడైతేనే నువ్వు పూజ అర్హుడివి అని చెప్పి మనం ఈ రోజుకి నిత్యకర్మగా చేస్తున్న మన గుళ్ళ గోపురాల్లో చేస్తున్న పూజల్లో ఈ గోత్రము అనేది ఏదైతే ఉన్నదో దానికి వెనకాల ఉన్నది కూడా గోమాతయే. గోమాత సేవ చేయటంలో ఈ గోత్రము అనే దానిలో, అందుకనే మీకు పూజా క్రమం